నివారణ మార్గాలేంటో పాజిటివ్ హోమియోపతి డాక్టర్ కపిల్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. అసలు సయాటికా రావడానికి కారణాలు ఏంటండి? బేసికలీ సయాటికా అనేది గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్, ఇది డిజీజ్ కాదని అనుకోవచ్చు. ఎక్కడైతే సిమ్టమ్స్ వచ్చేసి మనం సియాటికా చాలా మంది పెయిన్ అంటుంటారు. సో సియాటికా బేసికలీ ఏంటంటే ఒక నర్వ్ అండి. జనరల్లీ ఏంటంటే లోవర్ లిమ్స్ లో సప్లై చేస్తుంటుంది. మన కాళ్ళకు లోవర్ ఆఫ్ ద బాడీలో జనరల్లీ నర్వ్ అని చూస్తుంటాము. సో బేసికలీ మనం సియాటికా ప్రాబ్లం వెళ్లే ముందు సియాటికా నర్వ్ అంటే ఏంటి బేసికలీ? సో నడుము రీజన్ లో జనరల్లీ ఏంటంటే లంబార్ అండ్ సాక్రల్ రీజన్స్ ఉంటాయండి. సో లంబార్ లో జనరల్ సాధారణంగా మనం ఎంఆర్ఐ రిపోర్ట్స్, సిటీ స్కాన్ రిపోర్ట్స్ చూస్తుంటాము. L1, L2, L3 అలా ఇస్తారు మనకు. సో L4, L5 రీజన్, దాంతోపాటు సాక్రల్ రీజన్ లో S1, S2, S3 ఈ నర్వ్స్ కానీ నర్వ్ రూట్స్ లో జనరల్లీ ఈ బయటికి రావడము మన స్పైన్ నుంచి నర్వ్స్ అనేది ఒక కాంబినేషన్ ఫామ్ అయ్యి సియాటిక్ నర్వ్ ఫామ్ అవుతుంది. జనరల్లీ అంటే రెండు కాళ్ళకు ఈక్వల్ గా 2 నర్వ్స్ ఉంటాయి మనకు. సో పేషెంట్ జనరల్లీ సియాటిక్ పెయిన్ ఉన్న వాళ్ళు తిమ్మిర్లు కానివ్వండి, మంట అని చెప్తుంటారు. అది ఒక కాళ్ళకు ఉండొచ్చు 90% కేసెస్ లో, 10% కేసెస్ లో చూస్తుంటే ఒక బోత్ ఆఫ్ ద లోవర్ లిమ్స్ కి వాళ్ళకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు. తిమ్మిర్లు రావడము, నడవడంలో చాలా ఇబ్బందిగా ఉండడం వాళ్ళకు, దాంతోపాటు సివియర్ వాళ్ళకు బర్నింగ్ సెన్సేషన్, మంట అంటుంటారు. అండ్ కూర్చోవడంలో ఇబ్బంది, పడుకొని లేచిన తర్వాత పెయిన్ సివియర్గా ఉంటుంది. అండ్ ఈవెన్ కొంతమందికి పడుకొని ఇవ్వదు, అంటే పెయిన్ ఏ పొజిషన్ లో పడుకున్నా కూడా సివియర్ పెయిన్ ఉంటుంది కాళ్ళలో వాళ్ళకు. అండ్ నడవడంలో కానివ్వండి, కూర్చోవడంలో చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. వెన్ దే ఆర్ టేకింగ్ స్టేర్స్, అంటే మెట్లు ఎక్కడప్పుడు కూడా వాళ్ళకి చాలా సివియర్ పెయిన్ అలాంటి రావడం మనం సియాటికాలో చూస్తుంటాము. కారణాలు మనం చూసుకుంటే జనరల్ సియాటికాలో 90% కేసెస్ లో డిస్క్ ప్రొలాప్స్ కానీ, స్పైనల్ డిస్క్ హర్నియేషన్, ఎక్కడైతే ఈ వెన్ను ముక్కల మధ్యలో మనకు జనరల్లీ ఏంటంటే ఇంటర్వర్టబుల్ డిస్క్ అనేది ఒక పోర్షన్ ఉంటుంది. సో ఈ డిస్క్ ఎప్పుడైతే టేర్ కావడము, దానిలో లోపల నుంచి ఒక సాఫ్ట్ టిష్యూ, అంటే న్యూక్లియర్ పల్పోస్ అన్న టిష్యూ ఉంటుంది. ఈ టిష్యూ బయటికి రావడం వల్ల అక్కడ ఉన్న నర్వ్ రోడ్ జనరల్లీ ఏంటంటే లంబార్ సాక్రల్ నడుము రీజన్ లో ఉన్న నర్వ్ మీద ప్రెషర్ పడడము. ఈ ప్రెషర్ ఎక్కువైనప్పుడు జనరల్ ఈ పెయిన్ రావడము. దాంతో ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందంటే రైట్ సైడ్ వాళ్ళకు ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటే రైట్ కాళ్ళకు వాళ్ళకు తిమ్మిలు రావడం, నొప్పి రావడం చూస్తుంటాము. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్యాక్, అంటే లెఫ్ట్ సైడ్ నడుములో ప్రెషర్ నర్వ్ రూట్ మీద ఎక్కువ ఉంటే లెఫ్ట్ కాళ్ళకు వాళ్ళకి తిమ్మిలు రావడము. నడుము నుంచి కానివ్వండి, బటక్ రీజన్ నుండి సీట్ రీజన్ నుంచి కింద వరకు వాళ్ళకి పెయిన్ రేడియేట్ కావడం సాధారణంగా చూస్తుంటాము. ఇప్పుడు మన ఫస్ట్ కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే ప్రసాద్ గారు, చెప్పండి. సార్, నాకు 15 days బ్యాక్ కుడికాలుకి బాగా విపరీతంగా, అంటే నడుము దగ్గర నుంచి అరికాల వరకు చాలా విపరీతమైన పెయిన్ వచ్చింది. ఓకే అండి. అంటే కాలు కింద అంటే స్ట్రైట్ గా పెట్టనివ్వట్లేదండి. అంటే పడుకున్నా, నుంచున్నా దానికి పెట్టకపోతే ఒక వారం రోజులు కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది. తర్వాత అంటే ఆపరేషన్ పడుతుంది, కానీ ఆపరేషన్ అవసరం లేదు, నొప్పి పెయిన్ కిల్లర్ వేసుకోకుండా ఎక్సర్సైజులు చేద్దరుగానే అన్నారు. కానీ ఎక్సర్సైజులు చేసే పరిస్థితి అయితే లేదండి. ఓకే అండి. ఓకే. సో మీ ఏజ్ ఎంత అండి ప్రసాద్ గారు? 41 అండి. 41. అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఏదైనా సమస్య ఉందా మీకు? అటువంటి ఏమి లేదు. చాలా మంచిదండి. ఈ మధ్య దెబ్బ తాకడము, బరువులు మోయడం, సడన్ గా వెయిట్ లిఫ్ట్ చేయడము, జిమ్ కి వెళ్ళడం అలా ఏదైనా చేశారా? అటువంటి ఏం లేదండి. నేను కాంట్రాక్టర్ అండి. చిన్నప్పుడు మామూలుగా పనులు మామూలుగా చేస్తాం తప్ప తిరగడం ఎక్కువ తిరుగుతానండి. కారులో కానీ బండి మీద కానీ ఎక్కువ తిరుగుతూ ఉంటాను. ఓకే అండి. ఓకే. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు డయాబెటిక్ కాదు. అండ్ బేసికలీ ఏంటంటే 41 ఏజ్, దాంతోపాటు ఈ మధ్య అంటే 15-20 days నుంచి మీకు పెయిన్ ఉంది కాబట్టి అది అక్యూట్ స్టేజ్లో ఉంది. మీకు డెఫినెట్లీ వీలైనంత తొందరలో మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటే మీకు జనరల్లీ ఏంటంటే కారణం చూసుకుంటే 40+ ఏజ్ కాబట్టి డిస్క్ ప్రొలాప్స్ ఆర్ మైల్డ్ డిస్క్ హర్నియేషన్ వల్ల ఇలా ప్రాబ్లం వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. చాలా సివియర్ పెయిన్ ఉందంటున్నారు. మీకు పడుకున్నప్పుడు కానివ్వండి, కూర్చున్నప్పుడు చాలా ఇబ్బంది ఉందంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ అక్యూట్ స్టేజ్లో ఉంది. సో మీరు వీలైనంత తొందరలో హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకొని పెయిన్ తగ్గిన తర్వాత ఎక్సర్సైజెస్ అవన్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ దీంతో పాటు కొన్ని డైట్ చేంజెస్ చేసుకోండి. కొంచెం బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి అలా తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ జనరల్లీ ఏంటంటే అవాయిడ్ బెండింగ్, అంటే ఫార్వర్డ్ బెండింగ్ కానివ్వండి, వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయండి. కింద కూర్చోవడం అవాయిడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. రైట్. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ తిరుపతి నుంచి లత గారు ఉన్నారు. లత గారు చెప్పండి. హలో, నమస్తే లత గారు, చెప్పండి అమ్మా. సార్, నడుము దగ్గర పెయిన్ చాలా ఎక్కువ ఉన్నది సార్. కుడి కాలు కూడా నొప్పిగా ఉన్నది. ఎప్పటి నుంచమ్మా? వర్క్ ఏది చేసుకోలేకపోతున్నాను. ఓకే. ఎప్పటి నుంచమ్మా ఈ ప్రాబ్లం? ఎప్పటి నుంచమ్మా? డ్యూరేషన్ ఎంత? ఇది 2 years లో ఉంది సార్.
2 years నుంచి ఉంది. ఏదైనా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయించుకున్నారా? ఎంఆర్ఐ ఏం చేయలేదు సార్. ఓకే ఎక్స్రే అయితే తీశారు. ఓకే పెయిన్ కాకుండా ఉండాలి అంటున్నారు, కానీ అలా ఉండడం కుదరడం లేదు. ఓకే అమ్మా, మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? చాలా విపరీతంగా ఉంది సార్. ఒకసారి ఏడ్ చేస్తున్నాం, అంత పెయిన్ వచ్చేస్తుంది. అదే అమ్మా, మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? నా ఏజ్ వచ్చి 43 సార్. రైట్. థైరాయిడ్ కానివ్వండి, షుగర్ అలాంటి సమస్య ఏదైనా ఉందా? అదేమీ లేదు. ఆర్ వెయిట్ ఏదైనా ఎక్కువ ఉన్నారా మీరు? ఎక్కినాం సార్. ఈ మధ్యన ఆపరేషన్ కూడా జరిగింది, యూట్రస్ రిమూవ్. ఓకే అమ్మా. దాని తర్వాత నుంచి ఈ పెయిన్ వచ్చింది. ఓకే. సో బేసికలీ ఏంటంటే ఆపరేషన్ అయినప్పుడు మీకు జనరల్లీ ఏంటంటే అక్కడ అనెస్థీషియా ఇవ్వడం కూడా అయి ఉండొచ్చు, దాంతో పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే డిస్క్ డీజనరేషన్ అయ్యే అవకాశం మీ కేసులో జనరల్లీ ఎక్కువగా వరకు కనిపిస్తుందమ్మా. ఒక్కసారి దగ్గరున్న పాజిటివ్ బ్రాంచ్కి వెళ్తే బాగుంటుంది. మీ దగ్గర ఉన్న ఎక్స్రే రిపోర్ట్ తీసుకెళ్ళండి. ఇంకేదైనా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్, వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అలాంటి ఏదైనా చేయించుకుంటే ఆ రిపోర్ట్ బట్టి కూడా మీకు ట్రీట్మెంట్ ప్లాన్ అండ్ దాంతోపాటు డైట్ చేంజెస్, లైఫ్ స్టైల్లో ఎలా మార్పులు చేసుకోవాలి చెప్తారు. 2 years ఉంటుంది కాబట్టి ఇంకా మీరు నెగ్లెక్ట్ చేస్తే ఈ ప్రాబ్లము మీకు ఇంకా క్రానిక్గా మారడం, దీర్ఘకాలికంగా ఈ పెయిన్ ఎక్కువ కావడం అలాంటివి జరుగుతుంటుంది. అండ్ ఏంటంటే జనరల్ లైఫ్ స్టైల్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. నడవకపోవడం, దానివల్ల వెయిట్ ఎక్కువ కావడము, అండ్ నరం మీద ఎంతవరకు ప్రెషర్ పడితే డ్యామేజ్ అంత ఎక్కువ అవుతుంది. అండ్ మీకు మళ్ళీ ట్రీట్మెంట్ మీరు లేట్గా స్టార్ట్ చేయించుకుంటే ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువ అవుతుందమ్మా. సో వీళ్ళన్న తొందరలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటే చాలా బెటర్. మీకు మోస్ట్లీ డిస్క్ డీజనరేషన్ అయి ఉంటుంది. రైట్. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి రవీంద్రరావు గారు మాట్లాడుతున్నారు. చెప్పండి రవీంద్రరావు గారు. నమస్తే అమ్మా. కపిల్ గారితో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే రవీంద్ర గారు, చెప్పండి. డాక్టర్ గారు, నాకు అంటే 20 years బ్యాక్ బరువు ఎత్తే టైంలోనూ నడుపు పట్టేసిందండి. ఓకే అండి. అప్పుడు డాక్టర్ గారు వెళ్తే 20 days 25 days బెడ్ రెస్ట్ తీసుకున్నాను. అది అలాగా తర్వాత ఫిజియోథెరపీ చేయించుకున్నాను 1 నెల రోజులు. అంత కంట్రోల్ అయిపోయిందండి. అప్పుడప్పుడు ఏదైనా బాగా స్ట్రెయిన్ అయితే వస్తుంటుంది. మొన్న రీసెంట్ గా 4-5 days బ్యాక్ కింద కూర్చొని భోజనం చేశానండి. కింద కూర్చొని ఇబ్బంది పడుతూ భోజనం చేశాను. ఆ దగ్గరికి వెళ్ళి భోజనం చేయాల్సి వచ్చింది. ఆ భోజనం చేయడం తర్వాత అక్కడి నుంచి లెగలేకపోయానండి. మొత్తం అంతా నడుము పట్టేసింది. అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. చాలా ప్రాబ్లం ఉంది. ఆ తర్వాత అలాగా రెస్ట్ తీసుకుంటున్నాను. ఫిజియోథెరపీ నాకు అప్పుడు అలవాటు ఉందండి. ఫిజియోథెరపీ చేస్తుంటాను. ఒక 5-6 రకాలు ఉన్నాయి, అవి చేస్తుంటానండి. ఓకే అండి. ఎంతసేపు నిల్చున్నా నాకు ప్రాబ్లం లేదండి. నడుస్తున్నప్పుడు ఈ రైట్ లెగ్ అలా వచ్చేస్తుంది సార్ నొప్పి. రైట్ అండి. మీ ఏజ్ ఎంత అండి రవీందర్ గారు? నాది 52 అండి. రైట్. సో బేసికలీ ఏజ్ కూడా ఎక్కువ ఉంది అండ్ డ్యూరేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నుంచి ప్రాబ్లం ఉంది, ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది. అండ్ ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి జనరల్లీ ఆ సమయంలో మీకు 20-25 days బెడ్ రెస్ట్ అడ్వైస్ చేశారంటే జనరల్లీ స్పైనల్ డిస్క్ హర్నియేషన్లో మీకు ఈ బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తారు చాలా వరకు. సో మీకు డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, డిస్క్ హర్నియేషన్ అయి ఉంటుంది. ఇదేంటంటే దీర్ఘకాలికంగా చాలా వరకు పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. 10 years నుంచి 8 years నుంచి. సో మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన పాజిటివ్ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా హోమియోపతిక్ మెడిసిన్స్ మీరు తీసుకుంటే విత్ ఇన్ ఫ్యూ డేస్ మీకు 20-30% పెయిన్ రిలీఫ్ అనేది అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ ఆ పెయిన్ తగ్గడము అండ్ డిస్క్ రిపేర్ కావడము అండ్ పర్మనెంట్గా మీకు ఈ ప్రాబ్లం క్యూర్ కావడానికి అవకాశం చాలా వరకు ఉంటుంది. ఒక్కసారి 20 years ఈ మధ్య మీరు ఏదైనా రిపోర్ట్స్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రే రిపోర్ట్స్ ఆర్ మీకు ఏదైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ థైరాయిడ్ ఉంటే అవన్నీ రిపోర్ట్స్ తీసుకురండి. డెఫినెట్లీ కేస్ స్టడీ చేసి దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా చెప్తారు మీకు. ఈ డ్యూరేషన్ మొత్తం మీ ట్రీట్మెంట్ వాడితే డెఫినెట్లీ పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ నెల్లూరు నుంచి రమేష్ గారు ఉన్నారు. చెప్పండి రమేష్ గారు. మేడం. హలో రమేష్ గారు, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మాకు అది వెనక బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? 6 months నుంచి లెఫ్ట్ లెగ్ లోకి కిందకల్లా నరము బాగా తెలుస్తా ఉంది సార్. అది ఓకే అండి. ఇక్కడ ఇంగ్లీష్ వాడుతున్నా వాటికి ఏమి ప్రయోజనం లేదు సార్. అది డాక్టర్ చూపించాము. ఓకే. దాన్ని ఎక్స్రే తీపిచ్చాము. ఎంఆర్ఐ తీపిలేదు సార్, తీపిమన్నారు. ఓకే అండి. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? మీ ఏజ్ ఎంత అండి? వయసు ఎంత ఇప్పుడు? 30 సార్. 30 years. ఓకే. ఈ మధ్య కింద పడడము, దెబ్బ తాకడము ఆర్ వెయిట్ లిఫ్ట్ చేయడం అలాంటివి చేశారా? కింద పడింది ఏం లేదు సార్. ఒక 6 months, ఒక 8 months బ్యాక్ బాత్రూమ్ లో దారి కింద పడినట్టు. ఓకే ఓకే అండి. అది జరిగిన ఒక 3-4 months తర్వాత స్టార్ట్ అయింది సార్. ఫైన్.
సో బేసికలీ అది కూడా ఒక ఇన్సిడెన్స్ కింద తీసుకోవచ్చు, కాస్ కింద తీసుకోవచ్చు. జనరల్లీ మనం కారణాలు చూసుకుంటే మీకున్న ప్రాబ్లము డిస్క్ ప్రాబ్లం మీకు కూడా అయి ఉండొచ్చండి. బేసికలీ ఈ మధ్య కంప్లైంట్ చేస్తున్నారు, ఒక సైడ్ పెయిన్ వస్తుంది, మీకు సియాటికా పెయిన్ వస్తుంది అంటున్నారు. సో డెఫినెట్లీ డిస్క్ ప్రొలాప్స్ ఆర్ డిస్క్ హర్నియేషన్ ఒక కారణం అయి ఉండొచ్చు. 30 years ఏజ్ అంటున్నారు కాబట్టి, అండ్ బ్యాక్ పెయిన్ కూడా ఉందంటున్నారు. సో మీ ఏజ్ తక్కువ ఉంది, దాంతోపాటు ప్రాబ్లం ఈ మధ్య స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యూ మంత్స్ మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు మీకు ఆ ప్రాబ్లం కవర్ కావడం, క్యూర్ కావడం జరుగుతుంది. ఏంటంటే కొంచెం డైట్ చేంజెస్ చేసుకోండి, బాగా మిల్క్, బాయిల్డ్ ఎగ్స్ ఇలాంటివి తీసుకోండి. అండ్ ఫిష్ కూడా రెగ్యులర్గా తీసుకుంటే దానిలో omega-3 ఫ్యాటీ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది. మీకు పెయిన్, ఇన్ఫ్లమేషన్ రిలీవ్ చేయడానికి చాలా వరకు ఈ పదార్థం అనేది అవసరం ఉంటుంది. సో డైట్ పరంగా ఇవన్నీ తీసుకుంటూ మన హోమియోపతి ట్రీట్మెంట్ మీరు వాడితే డెఫినెట్లీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మీకు ఆ పెయిన్ తగ్గి దాని తర్వాత కొన్ని ఫాలోఅప్ మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈ ప్రాబ్లం మళ్ళీ మీకు రాకుండా పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఒక్కసారి మీరు వీలైతే MRI కూడా చేయించుకుంటే చాలా వరకు బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ కర్నూలు నుంచి రాముడు గారు ఉన్నారు. చెప్పండి రాముడు గారు. హలో, డాక్టర్ గారు నమస్తే అండి, చెప్పండి. నా పేరు రాముడు అండి. నాకు లెఫ్ట్ లెగ్ అండి, అరికాల వరకు మంట లేస్తుంది. ఓకే, ఎక్కువసేపు నిలవలేను. ఓకే అండి. అవి కాలు మా వేలు చిందరలు ఎక్కుతాయి. తర్వాత డాక్టర్ తో మా MRI తీపించినప్పుడు డిస్క్ కొంచెం అరిగింది అన్నారు. మంచిదండి. ఓకే, అది పెయిన్ వస్తుంది, అది రాత్రి తిరగడం పోలేదండి. ఓకే అండి. ఈ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? 2010 నుండి ఎక్కువైంది. షుగర్ కూడా ఉంది. షుగర్ ఉంది మీకు. ఆ టైంలో 2010లో స్టార్ట్ అయింది అంటున్నారు. సో అంతకు ముందు కానీ అప్పుడు ఏదైనా కింద పడడము ఆర్ ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ అంటే మీరు ఎక్కువ వెయిట్స్ మోయడం కానివ్వండి, ఎక్కువ వర్క్ చేయడం అలాంటి ఏదైనా జరిగిందా? అలాంటివి నేను చేశానండి. అప్పుడు వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని, బాగా బరువులు ఎత్తేవాడిని. ఓకే, సో బేసికలీ మనం కారణాలు చూసుకుంటే ఫిజికల్ స్ట్రెస్ అంటే ఎక్కువ వ్యవసాయం చేయడం కానివ్వండి, ఎక్కువ వర్కౌట్ చేయడము, ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము, ఆర్ సైకలాజికల్ స్ట్రెస్ అంటే మానసికంగా కూడా ఒత్తిడి ఎక్కువ ఉండడము, దాంతోపాటు ఇంజురీ అంటే దెబ్బ తాకడం, కింద పడడం తర్వాత కూడా మనం ఈ ప్రాబ్లం అనేది సియాటికా పెయిన్, బ్యాక్ పెయిన్ చూస్తుంటాము. స్పాండిలైటిస్ కానివ్వండి, స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ మీకు ఆల్రెడీ డిస్క్ ప్రొలాప్స్ అయింది, MRI తెలిసిందంటున్నారు. అండ్ లాస్ట్ 4 to 5 years నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం ట్రీట్మెంట్ టైం ఎక్కువ పడవచ్చు. కర్నూలులో మీరు బ్రాంచ్ డెఫినెట్లీ ఉంది, అక్కడ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవుతే ట్రీట్మెంట్ ప్లాన్, దాంతోపాటు మీకు డైట్ చేంజెస్ అని చెప్తారు. మీ ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, సో కొంచెం జాగ్రత్త పడి కింద కూర్చోవడము, కింద కూర్చోకుండా మీరు బరువులు మోయకుండా ఇలాంటివి కొంచెం పాటిస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుంటే చాలా వరకు బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు లైన్ లో ఉన్నారు. చెప్పండి వెంకట్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు, చెప్పండి. సార్ ఇది బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఓకే అండి. వెళ్తే కొన్ని టాబ్లెట్స్ రాసి ఇచ్చారు. తర్వాత అది 2-3 days కి బ్యాక్ పెయిన్ తగ్గింది, కానీ అది ఏంటంటే లెఫ్ట్ లెగ్ మోకాలు బ్యాక్ సైడ్ నుంచి నరము లాగుతోంది. కాల్ని కూర్చొనియట్లేదు, పడుకోనివ్వటం లేదు. నిల్చుంటే ప్రాబ్లం లేదు, ఓకే, కూర్చున్నా తర్వాత నిల్చున్నా అంటే పడుకున్న ప్రాబ్లం వస్తుంది. ఓకే అండి. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 36. రైట్. ఈ మధ్య ఏదైనా ఇంజురీ కానివ్వండి, దెబ్బ తాకడము ఆర్ వెయిట్ లిఫ్ట్ చేయడము ఆర్ ఏదైనా సర్జరీ? ఏది లేదండి. రైట్. సర్జరీ కూడా ఏం జరగలేదు కదా ఈ మధ్య? ఆపరేషన్ ఏం లేదండి, ఏం లేదండి. సో డెఫినెట్లీ మీకు మోకాల నుంచి కింద వరకు వస్తుందంటే సియాటికాలో ఏంటంటే ఇలా లక్షణాలు కూడా ఉంటాయి. మీకు తొడ దగ్గర ఆ పెయిన్ కానివ్వండి, తిమ్మిర్లో మంట ఉండకపోవచ్చు. మీకు మోకాల నుంచి కింద పాదం వరకు కూడా ఈ పెయిన్ రావడం మనం సాధారణంగా చూస్తుంటాము కొన్ని కేసెస్లో. సో కొన్ని సబ్ క్లినికల్గా ఇలా సిమ్టమ్స్ ఉంటాయి. డెఫినెట్లీ మీకు పెయిన్ రిలీఫ్ చేయడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అండ్ ఈ మధ్య మీకు ప్రాబ్లం ఫ్యూ మంత్స్ నుంచి ఉంది కాబట్టి డెఫినెట్లీ మన పాజిటివ్ బ్రాంచ్కి మీరు వెళ్ళండి, దగ్గరున్న బ్రాంచ్కి. ఒకవేళ మీరు ఏదైనా ట్రీట్మెంట్ ఇంతకుముందు వాడిన రిపోర్ట్స్ అవన్నీ తీసుకెళ్తే బాగుంటుంది. ఫ్యూ మంత్స్ మీరు మెడిసిన్స్ వాడితే డెఫినెట్లీ విత్ ఇన్ ఫ్యూ డేస్ స్టార్టింగ్ ఇనీషియల్ టైంలోనే ఈ పెయిన్ తగ్గడము, మళ్ళీ రాకుండా మీకు ఏదైతే డిస్క్ ఒకవేళ డీజనరేషన్ లా ఉంటే ఏఎస్ అనలైజ్ చేసి కేస్ స్టడీ చేసి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు కోటేశ్వరరావు గారు. చెప్పండి కోటేశ్వరరావు గారు. హలో రావు గారు, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు కోటేశ్వరరావు అండి. చెప్పండి. నాకు 2 months బాగా నొప్పి వచ్చింది సార్, కాలు, ఎడమ కాలు. ఓకే అండి. ఎడమ కాలు నొప్పి. అంతకు ముందు నడువు నొప్పి ఒకసారి 2 సార్లు వచ్చింది సార్. ఓకే. ఈ మామూలుగా మెడిసిన్స్ వాడితే తగ్గిపోయింది. తర్వాత ఈ కాలు నొప్పి వచ్చిన తర్వాత
మామూలుగా ఈ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాను సార్, 2 నెలలు వాడాను ముందు. ఓకే అండి. తగ్గలేదు సార్. తర్వాత స్కానింగ్కి వెళ్ళాను. ఓకే. స్కానింగ్ లో ఇది సయాటిక్ ప్రాబ్లం ఉందన్నారు సార్. ఓకే అండి. అది తర్వాత నేను హోమియోపతి, బాలాజీ హోమియోపతి అని విజయవాడ వెళ్ళాను సార్. ఓకే అండి. మా ఫ్రెండ్ చెప్తే వెళ్ళాను సార్. ఓకే. 4 months నుంచి వాడుతున్నాను సార్ ట్యాబ్, అది మెడిసిన్ అది వాడుతున్నాను. ఓకే. నెలలకి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది సార్ నాకు. ఓకే అండి, మంచిది. ఇంకేమన్నా సలహాలు ఏమైనా ఇస్తారా? బెడ్ అది మంచం మీద, చెక్క మంచం మీద పడుకుంటున్నాను సార్. ఓకే అండి. ఓకే. బరువులు కూడా పెద్దగా ఎత్తట్లేదు సార్ ఇప్పుడు. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? నాది 43 సార్. రైట్. సో బేసికలీ మీకు ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది, చాలా మంచిదండి. సో బేసికలీ ఏంటంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా, ఈ మెడిసిన్స్ ద్వారా చాలా వరకు మీకు రిలీఫ్ ఉంటుంది. మన దగ్గర కూడా జనరల్లీ ఏంటంటే ప్రాపర్ కేస్ స్టడీ చేసి అసలు కారణం ఏంటి, డిస్క్ ప్రొలాప్స్ అలా వచ్చిందా, అంటే స్పాండిలోసిస్ ఏదైనా డిజనరేటివ్ చేంజెస్ అలా వచ్చిందా, అంటే ఆఫ్టర్ ఇంజురీ వచ్చిందా, ప్రాపర్ కాజ్ తీసుకుని, లేకుంటే ఏదైనా వంశపారపర్యంగా కొన్ని కాజెస్ ఉంటాయి, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి, లేదంటే కొన్ని డిజీజెస్ ఉంటాయి, అవి క్యారీ కావడం వల్ల కూడా ఈ మనకు జనరల్లీ ఏంటంటే సియాటికా పెయిన్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తుంటాయి. జనరల్లీ లంబార్ రీజన్ ఎఫెక్ట్ అయినప్పుడు, ఆర్ సాక్రల్ రీజన్ ఎఫెక్ట్ అయినప్పుడు. సో మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్న చాలా మంచిది. అండ్ డైట్లో కూడా మీరు ఏంటంటే కొంచెం బాయిల్డ్ ఎగ్స్, దాంట్లో ప్రోటీన్, కాల్షియం ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ఏంటంటే మిల్క్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ప్రాపర్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం చాలా అవసరము. ఎందుకంటే మీకు సరిగ్గా యాక్టివిటీ లేదనుకోండి, సో స్టిఫ్నెస్ అనేది ఎక్కువ కావడం బ్యాక్లో, దాంతో పెయిన్ ఎక్కువ కావడం చూస్తుంటాము. అదేవిధంగా స్లీప్ పాస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పేషెంట్స్ అది ఫాలో చేయరు కాబట్టి స్లీప్ పాస్చర్ మస్ట్ అండి. 6 to 8 hours స్లీప్ తీసుకోవడం, దాంతోపాటు పాస్చర్ కూడా రైట్ మెయింటైన్ చేయడం చాలా అవసరము. రాంగ్ పాస్చర్, సిట్టింగ్ కానివ్వండి, కూర్చోవడం ఆర్ నిల్చోవడము ఆర్ పడుకోవడం వల్ల కూడా ఈ పెయిన్ అగ్రవేట్ కావడం, మొదలు కావడం, ట్రిగర్ కావడం చూస్తుంటాము. సో ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తే చాలా వరకు బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ మాధవరం నుంచి మధుసూద గారు ఉన్నారు. మధుసూద గారు చెప్పండి. మేడం హలో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్తే మేడం. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మాధవరం మేడం మాది. చెప్పండి, ఏం ప్రాబ్లం ఉందండి? నాకు L4 L5 కొద్దిగా డ్యామేజ్, అదే అరిగినాయని చెప్పినారు సార్. MRI స్కానింగ్ తీసుకుంటే ఓకే. ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాలంతా బాగా జోమ్ వచ్చినట్ల, తిమ్మిర్లు వచ్చినట్ల నచ్చనియదు సార్ అది. ఓకే అండి. చెయ్యి కూడా, నెక్కు కాడ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ కూడా కొద్దిగా నొప్పి ఎప్పుడు తీసినట్టుంటారు సార్. ఓకే. ఎప్పటి నుంచి ఉందండి ఈ బాధ మీకు? 2012 నుంచి ఉంది సార్. 2012లో MRI స్కానింగ్ తీపించినాను. అప్పుడు మళ్ళా కొద్దిగా బాగా ఆయన నాగరాజు డాక్టర్ అని న్యూరాలజిస్ట్ దగ్గర చూపించినాను. మంచిదండి. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? నాది 40 years సార్ ఇప్పుడు. రైట్. సో మీకు 40 years ఏజ్ అంటున్నారు. L4 L5 అంటే లంబార్ రీజన్ లో మీకు జనరల్లీ ఏంటంటే సియాటిక్ నర్వ్ రూట్ అక్కడ నుంచి రావడం కూడా జరుగుతుంది. L3 L4 మధ్యలో నర్వ్ రూట్ అండ్ L4 L5 మధ్య నర్వ్ రూట్ నుంచి రావడం జరుగుతుంది. సో బేసికల్లీ మీకు ప్రాబ్లమ్ L4 L5 మధ్యలో డిస్క్ ప్రొలాప్స్ అయి ఉంటుంది. దాని మూలంగా ఏంటంటే మధ్యలో న్యూక్లియస్ పల్పస్ అన్న సాఫ్ట్ పోర్షన్ ఉంటుంది. ఇది మీకు లాటరల్ ఫొరామిన్ అంటే న్యాచురల్ ఓపెనింగ్ ఒకటి ఆ నర్వ్ రూట్ బయటికి రావడానికి ఉంటుంది వెన్ను పాము నుంచి. సో ఏంటంటే అక్కడ ప్రెషర్ పడడం వల్ల ఈ సిమ్టమ్స్ మీకు వస్తున్నాయి. డెఫినెట్లీ మీరు పాజిటివ్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ టైం టు టైం వేసుకుంటే ఈ పెయిన్ రిలీఫ్ కావడం విత్ ఇన్ మీకు ఫ్యూ డేస్ అంటే 15-20 days మీకు చాలా వరకు ఆ పెయిన్ తగ్గడం మనం చూస్తుంటాం, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ అండ్ స్టేజ్. సో ఒక్కసారి మీరు దగ్గరలో ఉన్న పాజిటివ్ బ్రాంచ్కి మీరు చేసుకున్న MRI రిపోర్టు, సో 2012లో చేసుకున్నారు, 3 years నుంచి ఆల్రెడీ సఫర్ అవుతున్నారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం రైట్ పాస్చర్ అంటే సరిగ్గా కూర్చోవడము అండ్ మెట్లు కూడా సడన్గా 2 steps అలా దిగడం అనేది అవాయిడ్ చేస్తే చాలా వరకు బాగుంటుంది. అండ్ ప్రోటీన్ ఫుడ్ అంటే ఆకుకూరలు, స్ప్రౌట్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్, ఫిష్ ఇలాంటివి తీసుకుంటే చాలా వరకు నయం అవుతుంది. కపిల్ గారు, జనరల్ గా అధిక బరువు పెరగడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రెగ్నెన్సీ ఉమెన్ కి సాధారణంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ టైంలో? బేసికలీ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ సియాటికా. ఎక్కడైతే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆ ఫీటస్ హెడ్ అక్కడ మనకు జనరల్ ఏంటంటే నరం మీద, బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ వేయడం వల్ల కూడా ఆ నరం దగ్గర ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ కావడము, దాంతో పెయిన్ రావడం. ఇంకోటి ఏంటంటే మీకు ఈ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కాల్షియం కూడా తగ్గిపోవడము అండ్ బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి డిస్క్ హెర్నియేషన్ కూడా అవకాశం
అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ పేషెంట్ కి డిస్కర్నేషన్ ఉండి ప్రెగ్నెంట్ ఉంటే కూడా ఈ సియాటికా పెయిన్ స్టార్ట్ కావడము, లేకుంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా సియాటికా నర్వ్ రూట్స్ మీద ప్రెషర్ పడడం వల్ల కూడా పెయిన్ రావడం చూస్తుంటాము. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ సేమ్ ప్రాబ్లం అండి. బేసికల్లీ బ్యాక్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. స్పైన్ ఈజ్ మనకు మనము స్టెబిలిటీ ఇస్తుంది మన బాడీ, కాబట్టి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గించుకుంటూ పెయిన్ రిలీఫ్ కోసం మన ట్రీట్మెంట్ వాడితే చాలా వరకు బాగుంటుంది. అండ్ సయాటికాకి డిస్క్ ప్రొలాప్స్ కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? బేసికలీ 90% ఆఫ్ సియాటికా సిమ్టమ్స్ డిస్క్ ప్రొలాప్స్ కేసెస్ లో చూస్తుంటాము. సో 90% అంటే డైరెక్ట్ రిలేషన్ ఉందన్నమాట. సో డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు అవుటర్ ఫైబ్రస్ రింగ్, దాంతోపాటు ఇన్నర్ న్యూక్లియస్ పల్పోజస్, 2 టిష్యూస్ ఈ స్ట్రక్చర్స్ ఉంటాయి మన డిస్క్ లో. సో ఫైబ్రస్ రింగ్ బ్రేక్ అయినప్పుడు మీకు ఏమవుతుంది, ఇన్నర్ సాఫ్ట్ టిష్యూ న్యూక్లియస్ పల్పోజ్ బయట రావడము. సో ఏ నరం మీద ప్రెషర్ పడితే ఆ సైడ్ ఈ పెయిన్ ఎక్కువ రావడం. జనరల్ ఏంటంటే డోర్సల్ నర్వ్ రూట్స్ పక్కకు ఉంటాయి కాబట్టి ఈ డిస్క్ ప్రొలాప్స్ లో డిస్క్ మీకు బల్జ్ లో జనరల్లీ ఈ నరాల మీద ప్రెషర్ పడడం, దాంతో తిమ్మిర్లు రావడము, స్పర్శ తెలియకపోవడము, పారస్థీషియా అంటాం మనము, టింగ్లింగ్ నమ్నెస్, దాంతోపాటు ఏంటంటే నడిచినప్పుడు కానివ్వండి, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ వాళ్ళకి పెయిన్ రావడం, ఇబ్బంది పడడం చూస్తుంటాము. కపిల్ గారు నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు చెప్పండి. చెప్పండి జయన్. హలో సార్, నమస్తే సార్. ప్రసాద్ గారు చెప్పండి. ఎట్లా అత్తకు 50 years సార్ ఏజ్. ఓకే. వెయిట్ వచ్చి 63 కిలో. ఓకే అండి. ఆ అమ్మకు వచ్చి మొత్తం మోకాళ్ళు జాయింట్స్ పోయింది సార్. ఓకే. ఒక ఎక్స్రే తీపిస్తే లైట్ గా మోకాలు అరిగింది అన్నారు. మంచిదండి. ఓకే అండి. అంటే పూర్తి మోకాలు కొంచెం అరిగింది, ఇబ్బంది లేదు అంటారు, కానీ ఆపరేషన్ అక్కర్లేదని ట్రీట్మెంట్ చేస్తుంటే తగ్గడం లేదు సార్. ఓకే అండి. ఇంకా అండి ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా? అంతే మేడం సార్. మరి బ్లడ్ వచ్చింది గట్టిగా, కాలు ఆ పెయిన్ వచ్చినప్పుడు గట్టిగా అయిపోతుంది సార్. ఓకే. సో మోకాలు అరిగింది అంటున్నారు మొత్తానికి? అనింది అన్నారు. ఒక తావన అవుతుంది, ఒకసారి ఇంకో తావన అవుతుంది, ఏం లేదమ్మా అట్లేం ఇబ్బంది లేదు అంటారు. 2 తావులు చూపించాము. ఓకే అండి. ఏజ్ ఎంత అండి ఎవరికైతే ప్రాబ్లం ఉంది వాళ్ళ ఏజ్? సార్ 50 years 60 kilos ఉంది. 62 kilos. సో బేసికల్లీ 50 years ఏజ్ కాబట్టి జనరల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అనే కండిషన్ ఉంటుందండి. ఎక్కడైతే ఈ అరుగుదల వల్ల డిజనరేటివ్ చేంజెస్ వల్ల మోకాళ్ళలో, జనరల్లీ మోకాలు అనేది మనకు వెయిట్ బేరింగ్ జాయింట్. సో వెయిట్ అనేది మోకాలు మీద కానివ్వండి, మనకు యాంకిల్ జాయింట్స్ మీద, హిప్ మీద ఎక్కువ పడుతుంది కాబట్టి మోకాలు చాలా వరకు ఈ డిజనరేటివ్ చేంజెస్ అరుగుదలకు గురవుతుంది. సో బేసికల్లీ 50 years కాబట్టి సాధారణంగా చూస్తుంటాము. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కామన్ గా ఈ కండిషన్ ఉంటుంది. ఒక్కసారి మీ దగ్గర ఉన్న పాజిటివ్ బ్రాంచ్ కి వెళ్ళండి. మీ దగ్గర ఎక్స్రే కానివ్వండి, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆఫ్ నీ జాయింట్ ఏదైనా రిపోర్ట్స్ ఉంటే అవి తీసుకురండి. అండ్ బ్లడ్ టెస్ట్ కూడా చేయించండి అంటున్నారు. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే, కాల్షియం తక్కువ ఉందా, ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, ఇవన్నీ మనం ప్రాపర్గా గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తే కనుక డెఫినెట్లీ ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, సియాటికా ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, ఈ ప్రాబ్లమ్స్ బాగా మీకు తగ్గడము, మళ్ళీ రాకుండా కూడా పర్మనెంట్ గా క్యూర్ అవుతుంది. కపిల్ గారు, అసలు సయాటికా వల్ల స్పర్శ కోల్పోయే అవకాశం ఉందా? ఇది ఎంతవరకు నిజం? బేసికలీ ఏంటంటే సయాటికా సిమ్టమ్స్ లో వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ పారస్థీషియా అంటాం మనం. స్పర్శ తెలియకపోవడం, కొంచెము వాళ్ళకు నమ్నెస్ ఉంటుంది ఆ రీజన్ లో ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుంది. జనరల్లీ ఏంటంటే వాళ్ళకు తొడు దగ్గర కానివ్వండి, కింద కాళ్ళ దగ్గర వాళ్ళు చెప్తుంటారు, కొంచెం టచ్ చేసి ముట్టుకుంటే స్పర్శ అనేది కొంచెం తగ్గిపోతుంది అంటున్నారు. సో చాలా వరకు ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ డిసీజ్, క్రానిక్ గా ఉంది ఆర్ సివియారిటీ ఎక్కువ ఉంది, నరం మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో ఇవన్నీ మనం స్టేజెస్ అండ్ డ్యూరేషన్ చూసుకుంటే ఈ స్పర్శ కొంచెం తగ్గిపోవడం, ఎందుకంటే నరం మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాబట్టి నరం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నరం నుంచి మనకు ఆ సెన్సేషన్, మోటార్ సెన్సేషన్, సెన్సరీ సెన్సేషన్ సరిగ్గా ఉండదు, పనిచేయదు కాబట్టి వాళ్ళకి స్పర్శ తెలియకపోవడము, డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్, క్రానిసిటీ ఉండొచ్చండి. హోమియోలో సయాటికా పరిష్కారాలు మా వ్యూవర్స్ కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.